బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్నది అయితే వెయిట్ లాస్ ఫుడ్ చేయిస్తున్నాను. నేను ఈరోజైతే ఇలాగే ప్రిపరేషన్ చేసుకున్నానండి. ఆమ్లెట్ ఇచ్చా, ఒక ఎగ్గుతో ఒక ఆమ్లెట్ తీసుకున్నాను. అయితే ఈ ఆకుకూర ఈ పన్నీరు తినలేనని చెప్పి నేను స్కిప్ చేసేసుకొని 1 ఆమ్లెట్ అయితే 9 గంటలకి కీరాతో పాటు తీసుకున్నాను. ఇది ఉదయాన్నే 9 గంటలకు తీసుకోవాలండి. ఆమ్లెట్ మనం యాజ్ యూజువల్గా ఎట్లా వేసుకుంటామో 1 స్పూన్ ఆయిల్ వేసేసుకోనండి. అంతే అండి. అలాగే బ్రౌన్ రైస్తో దోశ చేసుకున్నాను. 1 గ్లాస్ బ్రౌన్ రైసు, హాఫ్ గ్లాస్ అంత మినప్పప్పు, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు పుదీనా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు తీసుకొని రుబ్బుకొని ఇలాగ దోశ బ్యాటర్ లాగా వేసుకుంటున్నాను. ఒక దోశ తీసుకోవాలి. ఆకుకూర పప్పు ఏదైనా మనం ఎలా చేసుకుంటామో అచ్చం ఇంట్లో అలాగ ఆకుకూర పప్పు తీసుకుంటున్నాను. 1 ఎగ్ తీసుకుంటున్నాను. ఇదండి 11 3 అలాగే సాయంకాలం 7 తీసుకోవాలి. టైమింగ్ మర్చిపోవద్దండి. ఖచ్చితంగా ఇలా తీసుకోవాలి. సాయంకాలం అయితే 4 మీ ఇష్టం, కాఫీ తాగొచ్చు. ఒకవేళ మీకు మధ్య మధ్యలో ఆకలి అనిపిస్తే, ఈ డైట్ ఫాలో అయినా ఆకలి అనిపిస్తే ఈ 2 డేస్ కొద్దిగా హాఫ్ టీ గ్లాస్ అంతా పెరుగు తినేసేయచ్చు. అది మీ ఆప్షనల్. లేదా ఆకలి లేదు అంటే మీరు స్కిప్ చేయొచ్చండి. ఇలాగ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చేయాలి అని అనుకుంటే మీ డాక్టర్లను సంప్రదించి హ్యాపీగా చేయండి. ఏం హెల్త్ ఇష్యూస్ లేకోకుండా హ్యాపీగా చేసేయచ్చండి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోనండి, డాక్టర్లను అడిగి మీకు నచ్చితే చేయండి. దయచేసి ఇదొకటి గమనించండి ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉన్న ఫుడ్తోనే మనము వెయిట్ లాస్ అవ్వచ్చండి. అయితే మీ ఇంట్రెస్ట్ని బట్టి చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.